హాయ్ గైస్, టెక్ న్యూస్ 27కి స్వాగతం. రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ 6లో శాంసంగ్ S24 అల్ట్రాలో యూజ్ చేసిన 200 MP కెమెరా సెన్సార్ అలాగే 4400 mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. సూన్ లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 2a మార్చ్ 5న ఫ్లిప్కార్ట్ ద్వారా లాంచ్ కాబోతుంది. లీక్స్ ప్రకారం ఈ మొబైల్ యూరోప్ ప్రైస్ €349గా ఉంది. అండర్ 30K బడ్జెట్లో ఈ మొబైల్ని తీసుకొస్తారని రూమర్. మ్యాక్ రూమర్స్ వెబ్సైట్ ప్రకారం యాపిల్ కంపెనీ అప్కమింగ్ ఐఫోన్ 16 మొబైల్లో iOS 18 మరియు న్యూరల్ ఇంజిన్ తీసుకురావడం వల్ల బెటర్ అల్ట్రా ఫాస్ట్ AI పర్ఫార్మెన్స్ ఉంటుంది మొబైల్కి. రియల్మీ నుంచి మరో మొబైల్ రానుంది, అదే రియల్మీ 12 ప్లస్ మొబైల్. డేట్ ఇంకా రివీల్ అవ్వలేదు, బట్ రియల్మీ ఇండియన్ వెబ్సైట్లో 1 మోర్ ప్లస్ అనే పోస్టర్ రివీల్ చేశారు. లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం ఐఫోన్ 16 మొబైల్ కెమెరా మోడల్ చేంజ్ అవ్వబోతున్నట్లు సమాచారం. అయితే చేంజ్ అయిన ఈ కెమెరా లేఅవుట్ ఐఫోన్ X, ఐఫోన్ XR మరియు ఐఫోన్ 11 లా ఉంది. వివో నుంచి వివో Y200e మొబైల్ అఫీషియల్ లాంచ్ డేట్ రివీల్ అయింది. ఈ నెల 22న ఈ మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే లెదర్ ఫినిష్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6.67 MOLED డిస్ప్లే ఉంటుంది. లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 2a యాంటీ బెంచ్ మార్క్ స్కోర్ రెడ్మీ నోట్ 13 Pro Plus మరియు OnePlus Nord CE3 5Gతో కంపేర్ చేశారు. ఈ టెస్ట్లో నథింగ్ ఫోన్ 2a 7,38,164 స్కోర్ చేసి ఈ రెండు మొబైల్స్ గట్టి పోటీ ఇచ్చిందని తెలుస్తుంది. గూగుల్ మ్యాప్స్ సూన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ స్టేషన్స్ని మ్యాప్లో చూపిస్తుందట. అది ఎలా అంటే వితౌట్ యాప్ ఆర్ వితౌట్ ఛార్జింగ్ కార్డ్ లేకుండానే మనం ఈవీ వెహికల్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ యూజ్ఫుల్ ఫీచర్ని అప్డేట్ ద్వారా గూగుల్ మ్యాప్స్ త్వరలో తీసుకొస్తుంది. ద స్పా ఆండ్రాయిడ్ వెబ్సైట్ ప్రకారం గూగుల్ కంపెనీ గూగుల్ మెసేజ్ యాప్లో ఎడిటింగ్ ఆప్షన్ని తీసుకొచ్చే పనిలో ఉందట. ఎడిట్ మెసేజ్ ఆప్షన్ మెసేజ్ సెండ్ చేసిన వితిన్ 30 minutesలో వర్క్ అవుతుందని సమాచారం. ఇన్ కేస్ మిస్టేక్గా టెక్స్ట్ మెసేజ్ సెండ్ అవుతే ఈ ఆప్షన్ ద్వారా మెసేజ్ని ఎడిట్ చేసి ఫిక్స్ చేయొచ్చు. క్యాలిబ్రీ క్లీనింగ్ మరియు @xleak7 ట్విట్టర్ రిపోర్ట్స్ ప్రకారం శాంసంగ్ రోలబుల్ డివైస్ మీద వర్క్ చేస్తుందట. ఈ రోలబుల్లో OLED డిస్ప్లేని స్లైడ్ చేసి డివైస్లో హైడ్ చేసుకునే ఆప్షన్ తీసుకొస్తున్నారు. ఐ థింక్ ఈ డివైస్ని రోలబుల్ ట్యాబ్లెట్ అనొచ్చేమో. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.